కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. సో లేడీస్ వచ్చారనమాట ఎంత దూరం నుంచి. సో మీరందరూ ఎట్లా టీమ్గా వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? మా అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ అయ్యింది మెగా ఫ్యామిలీ నుంచి అంటే అది మా రెస్పాన్సిబిలిటీ, వీ షుడ్ డూ దట్. అలా అని తీసుకొని చేస్తూ ఉంటాము. ప్రతి సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మేము చూడం, కానీ మేమైతే ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూస్తే కూడా ఆ కోలాహలం ఎలా ఉందో మేము కూడా అంత వాళ్ళ బర్త్డేస్ అంటే మా బర్త్డేస్ కంటే ఎక్కువగా చేస్తూ ఉంటాము. అలాంటి వాటిలో మెగా హీరోల బర్త్డేస్ వాళ్ళు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో, ఎలా అయితే వాళ్ళకి సామాజిక స్పృహ ఉందో, మెగా అభిమానులందరూ కూడా ఆ సామాజిక స్పృహతోనే ఈరోజు మీకు చూస్తున్నట్లయితే బ్లడ్ డొనేషన్ కానివ్వండి, అలాగే ఐ డొనేషన్ కానివ్వండి, ఎవరికి చేతనైన హెల్ప్ వాళ్ళు చేయగలమండి. అది ఒక గ్రూప్లో ఉండి మేము ఈరోజు బర్త్డే కాబట్టి ఇక్కడ ఓన్లీ బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము. అదే మా విలేజెస్లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉందన్నా కానీ మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక రూపైనా హెల్ప్ చేయడం, అదంతా ఒక ఆ మెగా హీరోస్ నుంచి మేము నేర్చుకున్నది అదే అండి. సో రామ్ చరణ్ గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. ఇలాంటి బర్త్డేలు మీరు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పెద్ద పోస్టర్ చూస్తారు కదా, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు మా హీరోలు అంటేనే ఎలా చేసినా మేము ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏది వచ్చినా మాకు హైపరే ఉంటుంది అనమాట. వాళ్ళు ఎలాంటి మూవీస్ చేసినా మేము అభిమానిస్తూనే ఉంటాము. మాకంటూ ఒక ఐడియా ఉండదు, మాకేం కావాలో వాళ్ళకి ఐడియా ఉంటుంది, కానీ వాళ్ళు ఎలా వచ్చినా మేము 100% ఇస్తామన్నమాట. దాంట్లో ఎక్కడ తగ్గేది ఉండదు మా. ఓకే, అసలైన అభిమానం అంటే ఇదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రామ్ చరణ్ అభిమాని ఒక అమ్మాయి శ్రీకాకుళం నుంచి వచ్చింది. నమస్తే, మా పేరు ఈశ్వరి మేడం. రామ్ చరణ్ అన్న బర్త్డే బర్త్డే అన్నయ్య. నాకు ఏం తెలీదు మాట్లాడడము. నేను రామ్ చరణ్ అన్నకి చాలా ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యాన్స్. మొన్న వచ్చిన మీటింగ్కి తర్వాత తొలిసారి బర్త్డేకి వచ్చిన, ఇంటికాడ కలిసినాను. అన్న వచ్చాడు, చేయి థ్యాంక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఊరు నుంచి వచ్చాను. అన్న ఇంకా బర్త్డేలు ఇంకా జరుపుకోలే, ఇంకా కొత్త సినిమా వస్తుంది, ఇంకెలాగ ఉంటుంది. మొన్న గేమ్ చేంజర్ సినిమాకి వెళ్ళాము, పర్వాలేదు. ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను. సో ఇప్పుడు అంత దూరం నుంచి ఒక్కదానివే ఎట్లా వచ్చాను? ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని ఎట్లా తెలుసు నీకు అసలు? అన్న రామ్ చరణ్ నా ఫ్యామిలీది ఏది జరిగినా వస్తాను నేను. మీటింగ్ అని ఏదైనా వస్తాను నేను ఆగను, ఎక్కడున్నా ఆగను. ఊరే నుంచి వచ్చేస్తాను నేను. అని బట్టి నాకు తెలుసు మగ ఫ్యామిలీకి నేను ఫ్యాన్స్ ఫుల్. అని బట్టి చాలా ఇష్టం రామ్ చరణ్ అంతే నాకు. అదే. సో ఇక్కడ ఇట్లా ఇంతమంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు కదా, నువ్వు కూడా డొనేట్ చేయడానికి వచ్చావు? నేను చేస్తానంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లము, అని బట్టి నేను చెయ్యట్లేదు. లేకపోతే అన్నకి అంత ఫ్యాన్స్ ఇయ్యమా చెప్పు. అన్న మంచితనం బట్టి అన్న చాలా ఆడపిల్లలకి చాలా ఎలవి ఇస్తాడు. అని బట్టి నేను 19 సంవత్సరాలు బట్టి ఫ్యాన్స్ ఫుల్. ఓకే. సో అప్పటి నుంచి ఫ్యాను. శ్రీకాకుళం నుంచి ఒక్కదాని వచ్చి ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా వస్తామంట. మరి రామ్ చరణ్ అన్నకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అన్న కలిస్తే అన్న హ్యాపీ బర్త్డే అన్న అని చెప్తాను. ఇంకేమన్నా కలిసి చెప్పాలి, చెయ్యి థ్యాంక్స్ ఇచ్చేసి హ్యాపీ బర్త్డే అన్న అని చెప్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.